జాల్మురి. ఓకే, జాల్మురినా? ఎస్. సో నాకే చాలా కొత్తగా ఉంది. ఏంటి జాల్మురి అంటే? జాల్మురి అంటే మనం నార్మల్ గా ఇక్కడ ఎలా అయితే బేల్పూరి అని అంటామో సేమ్ జాల్మురి కూడా అంతే అన్నమాట. సో జస్ట్ ఒక అనదర్ నేమ్ అని అనుకోవచ్చు. సో అందులో మనం కొంచెం డిఫరెన్స్ అనేది ఇంగ్రీడియంట్స్ లో తెలుస్తుంది. సరే, మరి అది ఎలా ఉంటుందని నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తా. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యాక్చువల్లీ మనకి సేమ్ మీరు అన్నట్టు చాలా ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో మనకి ఫస్ట్ మరమరాలు అండ్ ఆల్సో స్ప్రౌట్స్ తెచ్చుకున్నాం మనం. ఉల్లిపాయలు, టమాటాలు అండ్ పల్లీలు అండ్ కీరా. ఎస్. ఇంకా మనకి ఇంకేం స్పైసెస్ ఉన్నాయి? ఇంకేమైనా? సో స్పైసెస్ లో వచ్చేసి మనము రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ రెండు యూస్ చేస్తున్నాము అండ్ అలాగే కొంచెం జీరా. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందులో ఫస్ట్ మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోవాలి. ఫస్ట్ మురుమురా, ఇలాగే ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, నెక్స్ట్ స్ప్రౌట్స్ కూడా. సో స్ప్రౌట్స్ ఎవరికైతే డైజెషన్ ఇష్యూ అనిపిస్తుందో మనం ఇక్కడ పోపు వేసుకుంటాం అనమాట లాస్ట్కి. ఆ పోపులోనే స్ప్రౌట్స్ కూడా కొంచెం సార్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే కొన్ని సార్ట్ చేస్తున్నాను, కొన్ని అలాగే వేసేస్తున్నాను. అలాగే ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టిన పల్లీలు కూడా, అలాగే కీరా ముక్కలు. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. ఓకే. సో లెమన్ స్క్వీజర్ కూడా ఇవ్వండి. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో మీరు ఒక సస్పెన్స్ అని చెప్పారు. సో ఏంటి అసలు మనకి నేమ్కి ఉన్న స్పెషల్ ఏంటి? సో ఏం లేదు, జాల్మురి అనేది బెంగాలీ వాళ్ళ రెసిపీ అనమాట. ఓకే, సో జాల్ అంటే స్పైసీ అండ్ అలాగే మురి అంటే మురుముర. నార్మల్ గా ఇది అండ్ అలాగే బేల్పూరి సేమ్ ఇంగ్రీడియంట్స్ లాగా అనిపిస్తాయి, కానీ బేల్పూరి వచ్చేసి మనకు కట్టా మిట్టా చట్నీతో చేస్తాం. అండ్ అది మహారాష్ట్ర చాలా ఫేవరెట్ స్నాక్. అండ్ ఇది వచ్చేసి మనం స్పైసెస్ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇందులో మనం కట్టమిట్టా చట్నీ ఇంక్లూడ్ చేయకుండా స్పైసెస్ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో అందులో మనము కట్టమిట్టా యూస్ చేస్తాం. ఇవి రెండింటికి డిఫరెన్స్ అది. ఓకే, సో దీనిలో స్పైసెస్ ఉంటాయి కాబట్టి ఇది జాల్ మురి అయింది. బెంగాలీ వంటకం. సో ఇవాళ మన కిచెన్ లో చక్కగా మనం బెంగాలీ వంటకాన్ని కూడా చేసుకుంటాం. సో ఇంకొక స్పూన్ ఇందులో మనము మసాలాస్ కూడా వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం చాట్ మసాలా, ఇదైతే నేను ఎక్కువగానే వేస్తున్నాను. సో చాట్ ప్రియులకు అందరికీ కూడా ఈ డిష్ సూపర్ గా ఉంటుంది అన్నమాట. చాట్ మసాలాతో పాటు కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అండ్ ఈ బ్లాక్ సాల్ట్ ప్రత్యేకత ఏంటి? ఇది మనకి ఏ రకమైన టేస్ట్ వస్తుంది? సో ఇది వచ్చేసి మనకు టేస్ట్ ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది వైట్ సాల్ట్ తో కంపేర్ చేస్తే. అండ్ దాంతో కంపేర్ చేస్తే ఏంటంటే ఇందులో కొంచెం మనకు సోడియం లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోపు పెట్టేసుకోవాలి. ఇంకా ఇది ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, పల్లి స్పూన్ ముందుగా కొంచెం ఆయిల్, ఇందులోనే కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ ఎండుమిర్చి కూడా. ఓకే, స్ప్రౌట్స్ కూడా కొన్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి మీరు చెప్పినట్టు లాస్ట్లో మనం ఇలాగ సార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్. సో పోపు కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. అలాగే
ఇది ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవాలి. ఓకే. ఇదేమైనా సెట్ చేయాలా, అవసరం లేదా? యా, అవసరం లేదు. సో పోపు వేసాక ఒక 5 minutes మనం అలా కలిపేస్తుంటే అదే కలిపేటప్పుడే అది సెట్ అయిపోతుంది. అవును. ఓకే. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, జాల్మురి రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ జాల్మురి అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. జాల్మురికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీరా ముక్కలు, నిమ్మరసం, నల్లుప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, నూనె, మొలకెత్తిన గింజలు, వేయించుకున్న పల్లీలు. జాల్మురి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మరమరాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, మొలకెత్తిన గింజలు, వేయించిన పల్లీలు, కీరా ముక్కలు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో చాట్ మసాలా, నల్ల ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మొలకెత్తిన గింజలు వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జాల్మురి రెడీ.